గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు 7 PM స్పెషల్ డిబేట్. ఇంజనీరింగ్ కోర్సులకి డిమాండ్ ఎలా ఉంది? కొత్తగా ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఎంసెట్లో క్వాలిఫై అయ్యి ఇప్పుడు తీసుకోవాలనుకుంటే ఏ బ్రాంచ్ బెటర్? ఉన్న బ్రాంచ్లో రేపొద్దున చదువుకుంటే 4 ఏళ్ల తర్వాత ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు చదువుతున్న వాళ్ళకి రేపొద్దున పాస్ అయితే ఉన్నత చదువులో కావచ్చు, లేదంటే హయ్యర్ స్టడీస్లో, దాంతోపాటు ఉద్యోగాల విషయంలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? ఇలాంటివి చర్చిస్తుంది. ఇవాళ మనం చర్చ చేయబోతున్నది చాలా కీలకమైన, ఈ మధ్యకాలంలో విపరీతంగా డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, అదేవిధంగా ఐటీ, వీటి రెండింటిని చర్చ చేస్తున్నాం. వీటి మీకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు ఎక్స్పర్ట్స్గా మన స్టూడియోలో ఉన్నారు వేణుగోపాల్ గారు, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, JNTU సుల్తాన్పూర్, అదేవిధంగా ప్లేస్మెంట్ ఆఫీసర్గా కూడా ఉన్నారు. మరొకరు BV రామ్ నరేష్ గారు, అసోసియేట్ ప్రొఫెసర్, JNTU జగిత్యాల. వెల్కమ్ సార్. ముఖ్యంగా ఇప్పటివరకు నిన్న మొన్న 2 రోజులు అంటే ఏదైతే సివిల్, మెకానికల్, అదేవిధంగా కంప్యూటర్ ECE అండ్ EEE గురించి మాట్లాడాం. కానీ చాలామంది ఎదురు చూస్తుంది, చాలా డిమాండ్ ఉన్న కోర్సులు ప్రస్తుతంగా కంప్యూటర్ సైన్స్ ఆఫ్ ఇంజనీరింగ్, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఈ రెండు కూడా మోరార్లెస్ సేమ్గానే ఉంటాయి అన్నది ఒకటి ఉంది. సో ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుకోవాలనుకున్న వాళ్ళు, తీసుకోవాలనుకున్న వాళ్ళకి, ముఖ్యంగా ఇప్పుడు ఎంసెట్లో ఆప్ట్ చేసుకోవాలని, ఎంసెట్లో ఎంటర్ అయ్యే వాళ్ళు, ద్వారా వచ్చి ఆప్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, లేదంటే చదువుతున్న వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ హౌ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఏదైతే పాత కోర్సులో గతంలో అనుకుంటామో ప్రొఫెషన్, అంటే ECE కావచ్చు, లేదంటే మెకానికల్, సివిల్, ఇట్లాంటి వాటికి ఎంత డిఫరెన్స్, దానికి ఉన్న తేడా ఏంటి? తేడా అంటే ఇవాళ రేపు చాలామంది ఇంజనీరింగ్ వాళ్ళకి, నేను కూడా చూస్తూ ఉన్నాను అనమాట, చాలామంది నాకు ఫోన్స్ చేసి అడుగుతూ ఉంటారు, సార్ మీరు ఈ రంగంలో ఉన్నారు కదా, ఎలా ఉన్నాయి అవకాశాలని. చాలామంది ఇంతకుముందు ఎలా ఉంటే ఏ ఇంజనీరింగ్ చేసినా కూడా జాబ్ చేసేది మటుకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నారు. సో ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి జాబ్ చేయాలి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బీటెక్ చదవడం చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ పాయింట్. సో ఇప్పుడు ECE కానీ, ఎలక్ట్రికల్ కానీ, మెకానికల్ కానీ, సివిల్ కానీ, ఇవన్నీ ట్రెడిషనల్ కోర్ బ్రాంచెస్. ఇవి కొత్తగా వచ్చింది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో బీటెక్ చేసిన వాళ్ళకి జాబ్ అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. బేసిక్గా సాఫ్ట్వేరే నేర్చుకుంటారు. ఇంతకుముందు ECE చేసేవాళ్ళు, ఎలక్ట్రికల్ చేశారు, అందులో కొన్ని ఉద్యోగాలు వచ్చాయి. బట్ 70 to 80% మెంబర్స్ జాబ్ చేసేది మటుకు IT ఇండస్ట్రీలోనే. సో ఇక్కడ ఇప్పుడు చాలామంది పేరెంట్స్కి కానీ, స్టూడెంట్స్ కానీ అవగాహన పెరిగేసి ఏమంటున్నారంటే, నేను చదువుకోవడం ఒకటి చదివేసి ఎలక్ట్రికల్ కానీ, ECE కానీ, మళ్ళీ జాబ్ చేయడానికి IT ఇండస్ట్రీకి వెళ్ళడం ఎందుకు, రెండు కోర్సులు చేయడం ఎందుకు, అంటే అటు ECE చదువుకోవాలి, ప్లస్ మళ్ళీ సాఫ్ట్వేర్గా వచ్చేసి మళ్ళీ బయట కోర్సులు నేర్చుకొని మళ్ళీ సాఫ్ట్వేర్ జాబ్ చేయడం ఎందుకు, దాని బదులు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగే చేసేస్తే మాకు జాబ్స్ వచ్చే అవకాశాలు ఇంకా మెరుగుపడతాయి. మీరు ఇందాక అన్నారు కన్వెన్షనల్ కోర్సుకి సంబంధించి, ముఖ్యంగా CSE లేదంటే ITకి సంబంధించిన వాటిలో గతంలో అంటే ECEకి చాలా ఎక్కువ మంది ప్రిఫర్ చేశారు, చాలా కంపెనీలు కూడా. ఎందుకంటే సాఫ్ట్వేరు, హార్డ్వేరు రెండు తెలిసిన ECE కోర్స్ ఉంటుంది కాబట్టి ECEకి ఎక్కువ డిమాండ్ ఉంది. కానీ ఈ మధ్యకాలంలో ట్రెండ్ చూస్తే కంపెనీలు CSE లేదంటే IT చేసిన వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నాయి. ఎందుకు? ఇందులో అంటే ఇద్దరిది అవగాహన, బేసిక్గా కంపెనీ వాళ్ళ అవగాహన కూడా మారింది, ఇటు కోర్సు అంటే చదివే వాళ్ళ అవగాహన కూడా మారింది. ఇంతకుముందు చదివే వాళ్ళు టాప్ ర్యాంక్ ECEకి వెళ్ళేవారు. ఇప్పుడు గత 3-4 సంవత్సరాల నుంచి ట్రెండ్ మారేసి, నేను చెప్పాను కదా, చదవడం ఒక ఎత్తు, ప్లస్ ఒకరంతా చదవాలి, జాబ్ చేసేటప్పుడు అవన్నీ 4 years చదివిందంతా పక్కన పెట్టేసి వేరే కోర్సులు నేర్చుకొని ఒక 6 నెలలు నేర్చుకున్న దాని మీదే జాబ్ చేయడం ఎందుకు. కాబట్టి పిల్లల్లో కూడా ఏమైందంటే టాప్ ర్యాంకర్స్ ఆర్ కమింగ్ టు CSE. పాయింట్ 1. కంపెనీ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, ఇంతకుముందు వాళ్ళు వాళ్ళు స్పెండ్ చేసే వాళ్ళ టైం కానీ, మనీ కానీ ట్రైనింగ్ ఇచ్చేసి, సో ఫస్ట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకునే వాళ్ళు ఐదర్ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో మామూలు చేసి, దాని తర్వాత ఒక 3-4 months వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. ఆ ట్రైనింగ్ ఇచ్చిన దాని తర్వాత వాళ్ళకి జాబ్ మీద ఉంచేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే కాస్ట్ కటింగ్ వచ్చింది. ప్రతి ఒక్క కంపెనీ ఈ అభ్యర్థిని సెలెక్ట్ చేస్తే డే 1 నుంచి నాకు ఎంత ఆదాయం ఇస్తాడో అని చూస్తున్నారు, కానీ ట్రైనింగ్ మీద ఖర్చు పెట్టదలుచుకోలేదు వాళ్ళు కూడా. సో అలా కాస్ట్ కటింగ్ పెట్టింది కాబట్టి వాళ్ళకి రెడీమేడ్ విద్యార్థులు కావాలి, రెడీమేడ్ ఎంప్లాయీస్ కావాలి. అంటే విద్యార్థి కన్వర్టెడ్ టు
ఎంప్లాయీగా రెడీమేడ్ ఈరోజు తీసుకుంటే రేపటి నుంచే అతను నాకు హీ షుడ్ యాడ్ రెవెన్యూ యాడ్ చేసే విధంగా ఉండాలి, అతను ప్రాజెక్ట్స్ చేసే విధంగా ఉండాలి. కాబట్టి సిఎస్సి మీద ఒక ఎక్కువ అవగాహన పెరిగింది, సిఎస్సి స్టూడెంట్స్కి కూడా జాబ్స్ అవకాశం ఎక్కువైపోయింది. అండ్ రామ్ నరేష్ గారు, ఇప్పుడున్న దాంట్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ రెండు మోర్ ఆర్ లెస్ సేమ్ అంటారు. అంటే దీంట్లో ఉన్న డిఫరెన్స్ ఏంటి? అంటే ఇప్పుడు ఆప్ట్ చేసుకున్న దాంట్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ప్రయారిటీ వల్ల ఐటీకి ఇవ్వాలా? బిఏ అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉన్న కరికులంకి ఐటీకి ఉన్న కరికులంకి ఏం తేడా ఉంటుంది? మొదట్లో ఒక 10 ఏళ్ళ కిందట కంప్యూటర్ సైన్స్కి బాగా డిమాండ్ ఉండేది. కొందరికి కంప్యూటర్ సైన్స్ సీట్ కావాలన్నప్పుడు ఏం చేశారంటే కొత్తగా గవర్నమెంట్ అప్పుడు ఐటీ అనే ఫీల్డ్ని తీసుకొచ్చింది. ఇంతకుముందు మెకానికల్కి ఎలా ప్రొడక్షన్ ఇంజనీరింగ్ వచ్చిందో అలాగే ఐటీని కూడా తీసుకొచ్చారు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కరికులం చూస్తే దాదాపు 90% సబ్జెక్ట్స్ సేమ్. కొన్ని ఒక 2-3 కమ్యూనికేషన్ సబ్జెక్టులు ఐటీలో పెట్టారు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులకు ఏదైతే అవకాశాలు ఉంటాయో ఐటీ విద్యార్థులు కూడా అదే అవకాశాలు ఉంటాయి. కానీ జనాలు ఒక అపోహ ఉంది, కంప్యూటర్ సైన్సే టాపు, ఐటీ తీసుకుంటే పెద్దగా వాల్యూ లేదని. అలా జనాలకు ముందే చెప్తాను, విద్యార్థులకు చెప్తున్నాను, తల్లిదండ్రులకు చెప్తున్నాను, ఐటీ సిఎస్సి రెండు ఒకటే, కేవలం 2 సబ్జెక్టులు 3 సబ్జెక్టులు తేడా తప్ప. అది డిజైన్ ఆఫ్ కరికులం చూసుకుంటే మీరు 2 బ్రాంచులు ఒకటే. ఇంకొకటి ఏంటంటే గత 5 ఏళ్ల నుంచి మొదట కంప్యూటర్ సైన్స్ అనే అపోహలో విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ తీసుకున్నారు. ఏదైతే తక్కువ ర్యాంక్ వచ్చిన విద్యార్థులు ఐటీ తీసుకున్నారు. కాబట్టి ఆ ప్లేస్మెంట్స్ అనేది రాకపోయేసరికి ఐటీ అనేది సిఎస్సితో పోలిస్తే తక్కువ అనే అపోహ విద్యార్థులు తల్లిదండ్రులు ఉంది. మీరు అపోహ అంటున్నారు. ఒక ప్రాథమికంగా చాలా మంది తల్లిదండ్రుల్లో కానీ విద్యార్థులు కానీ ఒక కన్ఫ్యూషన్ ఉంది. ఇప్పుడు ఎంసెట్లో ర్యాంకును తెలంగాణ ఎంసెట్లో వచ్చిన ర్యాంక్ ప్రకారంగా తీసుకుంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి సంబంధించి ఎన్ని సీట్లు ఉన్నాయి, ఏ ర్యాంక్ అయితే మంచి కాలేజీలో వస్తుంది, అదేవిధంగా ఐటీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఏ ర్యాంక్ అయితే, మీరు 2 అన్నారు, 2 ఈక్వల్గా దాదాపు పెద్దగా ఉన్నారు తీసుకోవాలంటున్నారు. అట్లాంటి కన్ఫ్యూషన్ ఉంది. సో ఈ ప్రకారంగా చూసుకుంటే పాసిబిలిటీస్ ఏమన్నా? ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ జనరల్గా మన గవర్నమెంట్ కాలేజెస్ ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. అందులో ప్రైవేట్ కాలేజ్ మన అటానమస్ కాలేజెస్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్లో గవర్నమెంట్ కాలేజ్ సీట్ రావాలి అంటే మన జేఎన్టీయు ఉస్మానియా యూనివర్సిటీ వీటిలో మనకు ఏ అభ్యర్థి అయితే 1000 లోపు ర్యాంకు వస్తే అతనికి జేఎన్టీయు ఉస్మానియా సీటు వస్తుంది. అదేవిధంగా కేటగిరీ వైజ్గా ర్యాంకులు చూసుకుంటే 1000 ర్యాంకులు అటు ఇటు తేడా ఉంటుంది. ప్రైవేట్ కాలేజీలకు వస్తే మంచి కాలేజెస్లో సీట్ రావాలి, టాప్ 10 కాలేజెస్లో సీట్ రావాలి అంటే ఆ అభ్యర్థికి కంప్యూటర్ సైన్స్లో 3000 లోపల వస్తే వస్తుంది. ఇంకా మిడిల్ కాలేజెస్ అంటే మరీ హైఫై కాకుండా తక్కువ కాలేజెస్లో అయితే 5000 లోపల వస్తుంది. ఐటీ పరంగా తీసుకుంటే ఐటీకి యూనివర్సిటీలో నాకు తెలిసి జేఎన్టీయు ఉస్మానియా యూనివర్సిటీలో ఐటీ బ్రాంచ్ లేదు. ప్రైవేట్ కాలేజెస్లో ఉంది. అందులో మంచి టాప్ కాలేజెస్లో 5000 ర్యాంక్ వరకు వస్తుంది. కొంచెం మిడిల్ కాలేజెస్ లెవెల్ కాలేజెస్లో 8000 10,000 ర్యాంక్ వరకు కూడా వస్తుంది. ఇక టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ మన తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే కంప్యూటర్ సైన్స్ ప్రైవేట్ కాలేజెస్ గవర్నమెంట్ కాలేజెస్ 2 తీసుకుంటే 20,000 నుంచి 25,000 మధ్యలో ఉంది. అదేవిధంగా ఐటీ తీసుకుంటే 3,000 నుంచి 6,000 మధ్యలో ఉంది. దాదాపు రాక 2-3 ఏళ్ళ కిందటి నుంచి ఐటీని కొన్ని కాలేజెస్లో ఇంతకుముందు 3 ఏళ్ళు 4 ఏళ్ల క్రితం మీరు అన్నారు ఐటీలో కూడా చాలా ఎక్కువగా ఉండేవి. చాలా కాలేజీలలో 240 లేదంటే 80 అంటే 120 సీట్లు 240 సీట్లు ఇట్లా ఉండేవి. కానీ ఎందుకు అవి తగ్గాయి? అది ఎందుకు తగ్గింది? ఈ మధ్యలో ఇంతకుముందు 5 ఏళ్ళ 10 ఏళ్ళ క్రితం మెకానికల్ సివిల్ బ్రాంచులు తగ్గిపోయాయి. ఒక స్టేజ్లో కాలేజీలు మెకానికల్ సివిల్ బ్రాంచ్ మూసేసుకుందాం అనుకున్నారు. అప్పుడు ఈ ఐటీకి డిమాండ్ పెరిగింది. ఎప్పుడైతే మళ్ళీ మెకానికల్ సివిల్కి డిమాండ్ వచ్చిందో కంప్యూటర్ సైన్స్ కాలేజెస్ కూడా పెరిగాయి. అప్పుడు ఏమవుతుందంటే స్టూడెంట్ తల్లిదండ్రులు ఏమో అపోహ ఉందంటే సిఎస్సి వేరు ఐటీ వేరు, ఐటీ తీసుకుంటే ప్లేస్మెంట్ రావేమని చెప్పి చేరడం మానేశారు. దానికి తోడు కాలేజెస్ ఏం చేశారంటే సిఎస్సిలో ఒకప్పుడు 60-120 పర్మిషన్ ఇచ్చేవాళ్ళు, అది 280 చేసుకున్నప్పుడు ఐటీని వాళ్ళు తగ్గించేసుకున్నారు. ఇది మామూలుగా ఈ కారణం ఎందుకు ఐటీ సీట్లు తగ్గాయి అంటే సిఎస్సి 60 120 అప్గ్రేడ్ చేసుకున్నారు వాళ్ళు. సో ఐటీని వాళ్ళు రెడ్యూస్ చేసుకున్నారు. వేణుగోపాల్ గారు, మీరు హెచ్ఓడిగా ఉన్నారు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి సంబంధించి. ఇప్పుడు రేపు పొద్దున ఎంసెట్లో చాలామంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకుందామని చాలామంది ఇప్పుడు డిమాండ్ ఉంది. సో డిమాండ్ ఉన్న విద్యార్థులు కాలేజీ ఎంపికలో గవర్నమెంట్ కాలేజీలో బాగుంటుంది అన్నది ఉంటుంది. ప్రైవేట్ కాలేజీ విషయంలోకి వచ్చినప్పుడు లేదంటే గవర్నమెంట్లో ఉన్న కొత్త కాలేజీల విషయంలో తీసుకున్నా ఫ్యాకల్టీ పరంగా కానీ ఇంకా ఏ పరంగా ఎట్లా కాలేజీని నేను ఈ కాలేజీలోకి వెళ్తే నాకు రేపు పొద్దున బాగుంటుంది, చదువు బాగుంటుంది, ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది, చదువు నేర్చుకుంటాను, లేదంటే హైయర్ ఎడ్యుకేషన్ పోయినా నాకు సబ్జెక్ట్ పరంగా కానీ మిగతా పరంగా అంటే సివిల్ మెకానికల్ని చూసే దృష్టి వేరుంటుంది,
కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఐటీ చూసాను. అంటే ఇట్లాంటి వాటిల్లో ప్రాథమికంగా ఏ అంశాలు తీసుకొని వాళ్ళు ఆ కాలేజీని ఎంపిక చేసుకోవాలి? కాలేజ్ చూస్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, కాలేజ్ రెప్యుటేషన్ ఎలా ఉంది. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెళ్తే ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, ఫెసిలిటీస్, ల్యాబ్లో కంప్యూటర్స్ కానీ మన సర్వర్ కానీ వాళ్ళ సాఫ్ట్వేర్స్ ఎలా ఉన్నాయి. మనము ఈ మధ్య మీ వచ్చే ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుందో ఇంటర్నెట్లో మీకు తెలిసిపోతుంది. సో నేను పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి ఏం చేస్తున్నాను అంటే, మీకు మీ భవిష్యత్తు మంచిగా ఉండాలంటే ఫస్ట్ ఒక 3-4 కాలేజెస్ డిసైడ్ చేసుకొని కాలేజ్కి వెళ్ళి చూడండి ఎలా ఉంది అనేది. కాలేజ్తో వెళ్ళి చూస్తే మీకు ఒక మంచి అవగాహన వస్తుంది. అంటే ఒకసారి ఏమో ఆ కాలేజీలో చదివిన విద్యార్థులు కలవచ్చు. అంటే మీకు ఇంటి పక్కన కానీ ఎక్కడ కానీ చాలామంది చెప్తారు మా కాలేజ్ బాగుంది, మీ కాలేజ్ బాగుంది. అలా ఒక పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని మీరు డిసైడ్ చేసుకొని ఒక 3-4 కాలేజెస్ పర్సనల్గా వెళ్ళేసి చూసి వాళ్ళ డిపార్ట్మెంట్లో కానీ ప్రిన్సిపాల్తో మాట్లాడండి. ఏమేమి అవకాశాలు ఉన్నాయి, మీరు కోర్స్ కాకుండా అదనంగా ఏమేమి ఇస్తున్నారు. ఇప్పుడు చాలా దాంట్లో ఇప్పుడు కంప్యూటర్ సైన్స్లో ముఖ్యంగా ఏంటంటే ఎవ్రీ 3 ఇయర్స్కి టెక్నాలజీ మారుతూ ఉంటుంది. సో ఇక్కడ వర్క్షాప్స్ అటెండ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీలో కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఐటీకి ఉన్న అవకాశాలు ఏంటి అని మీద చర్చిస్తున్నాం. వేణుగోపాల్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ ఫ్యాకల్టీ పరంగా కానీ ఒకవేళ కాలేజీలో చేరాలనుకుంటే ఏ కాలేజీలో ఏం చూస్తే బాగుంటుంది అన్న దాని మీద మీరు చెప్తున్నారు. అదే ఫస్ట్ అయితే మనం లిస్ట్ ప్రకారం కాలేజెస్ చూస్ చేసేసుకొని కాలేజ్ పర్సనల్కి వెళ్ళి అక్కడ మాట్లాడేసి, అంటే ఆ కాలేజీలో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, వాళ్ళు ఇంతమంది ఏమేమి ప్రోగ్రామ్స్ చేశారు, ఎలాంటి వర్క్షాప్స్ కండక్ట్ చేశారు. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎలాంటి ఫీల్డ్ అంటే ఎవ్రీ 2-3 ఇయర్స్కి కొత్త టెక్నాలజీస్ వస్తూ ఉంటుంది. ఈరోజు కూర్చుంటా రేపు పొద్దున కొత్త టెక్నాలజీ వస్తుంది. సో ఆ కొత్త టెక్నాలజీ అసలు వచ్చిందని తెలియాలి విద్యార్థులకి. సో విద్యార్థి పరంగా కొత్త టెక్నాలజీస్ ఎలా వస్తున్నాయి అంటే మనం వర్క్షాప్స్ అటెండ్ అవుతుండాలి, కాన్ఫరెన్సెస్ అవుతుండాలి. సో ఆ కాలేజ్ ఏమైనా కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేస్తుందా కొత్త విషయాలపైన. సో ఇంతకుముందు ఎన్ని కండక్ట్ చేసింది, అలా కండక్ట్ చేసినప్పుడు పిల్లలకి ఏమైనా అవకాశాలు ఉన్నాయా, లేకుంటే పిల్లలకి ఈ టెక్నాలజీ వస్తుంది దీనివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, దీనివల్ల ఎలా ఉందని తెలియాలి. సో అలా కొత్త టెక్నాలజీస్ తెలియాలంటే మన కరికులంలో ఉండవు. సో కరికులం కాకుండా మిగతా ఎక్స్పోజర్ కాలేజ్ ఎంత ఇవ్వగలుగుతుంది, ఆ కాలేజీలోని ఫ్యాకల్టీ అంటే సీనియర్ ఫ్యాకల్టీ ఉండి ఎవరైనా రీసెర్చ్ చేస్తున్నారా, ఏ ఏరియాలో రీసెర్చ్ చేస్తున్నారు. సో అలా వాళ్ళ ఎక్స్పీరియన్స్ పిల్లలకి ఉపయోగపడుతుంది. సో అలా కాలేజీకి విజిట్ చేసినట్టే ఇది ఉంటుంది. ఇది ఒక అంశం. రెండో అంశం, అక్కడ చదువుకున్న విద్యార్థులు ఎలా ప్లేస్ అయ్యారు. పాత విద్యార్థులు ఆల్రెడీ ఫైనల్ ఇయర్ పాస్ అయిపోయిన వాళ్ళకి ఎలాంటి అవకాశాలు వచ్చినాయి, సో వాళ్ళకి ప్లేస్మెంట్స్ వచ్చినాయి, ఏ కంపెనీలో ప్లేస్మెంట్స్ వచ్చినాయి, మంచి కంపెనీలా మామూలు కంపెనీలా, కొన్ని చాలా బాగా కంపెనీలు ఉంటాయి, వాళ్ళ ప్యాకేజెస్ ఎక్కువ ఉంటాయి, కొన్నిట్లో ప్యాకేజెస్ తక్కువ ఉన్నా కూడా ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. సో అలాంటి ఎన్ని కంపెనీస్ వచ్చినాయి, అలా ఎన్ని అవకాశాలు వచ్చినాయి, అది ఒకటి. ప్లస్ ఆ స్టూడెంట్స్ అక్కడ చదివిన కాలేజ్ స్టూడెంట్స్ ఎంతమంది హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళారు, అంటే గేట్ క్వాలిఫై అయ్యి మంచి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లో ఐఐటీస్లో కానీ ఎన్ఐటీస్లో కానీ ఎవరైనా ఎంటెక్ చేస్తున్నారా. సో అలాంటి అన్ని విషయాలు పరిగణించి దీంట్లో ఏది బెస్ట్. ఇప్పుడు మీ అబ్బాయికి అయితే నేను నా బీటెక్ అయిన తర్వాత మా అబ్బాయిని హయ్యర్ ఎడ్యుకేషన్ చేయించాలనుకుంటున్నాను కొందరు అనుకుంటారు. కొందరు పేరెంట్స్ ఎలా అనుకుంటారంటే మా వాడికి బీటెక్ అయిపోగానే ఉద్యోగం రావాలి అనేసి అనుకుంటారు. సో కొందరు ఏం చేస్తారంటే బీటెక్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మా అబ్బాయికి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలనుకుంటారు. సో ఇలా ఎలా ఉన్నది అంటే మీ యొక్క ఆశయాలు తగ్గట్టు ఆ కాలేజ్లో పాత విద్యార్థులు ఉన్నారు అనే స్టాటిస్టిక్స్ తీసుకోవాలి. అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా అంటే చదివేటప్పుడు పారామీటర్స్ అంటే నాకు ఇదేంటి అంటే హైయర్ ఎడ్యుకేషనా, లేదంటే ఉద్యోగం కావాలా, లేకుంటే ఇంకా ఫర్దర్ వేరే రంగంలోకి వెళ్ళాలి అన్న దాని మీద మనం మాట్లాడుతున్నాం. రామ్ నరేష్ గారు, అంటే సార్ చెప్పిన దాంట్లో ఒకవేళ బీటెక్ అయిపోగానే నేను ఉద్యోగం కావాలి అనుకున్న వాళ్ళు, ఇప్పుడు ఆల్రెడీ జాయిన్ అయ్యి ఉన్నవాళ్ళు, ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ థర్డ్ ఇయర్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే కొత్తగా ఇప్పుడు ఆ కోర్స్ ఎంపిక చేసుకుంటున్న వాళ్ళు, ఆ బ్రాంచ్ ఎంపిక చేసుకుంటున్న వాళ్ళు, సో ఎట్లాగా దశల వారిగా, ఎందుకంటే సివిల్ ఇంజనీరింగ్కి ఇది డిఫరెంట్గా అని మీరు అంటున్నారు సివిల్ మెకానికల్ వాటితో పోలిస్తే. సో వీళ్ళ అప్డేషన్ ఎలా ఉండాలి, రేపు పొద్దున కాగానే ఇమీడియట్గా ఉద్యోగం దొరకాలి అనుకుంటే? ఇప్పుడు మిగతా బ్రాంచ్లతో పోలిస్తే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఎప్పుడప్పుడు వాళ్ళ యొక్క కొత్తగా డెవలప్ అయిన లాంగ్వేజ్ని అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మేము చదివిన కాలంలో పాస్కల్ ఉంది, తర్వాత సి వచ్చింది, C++ వచ్చింది. కంప్యూటర్ విద్యార్థులు ఎప్పుడు కూడా మార్కెట్లో కొత్త లాంగ్వేజ్ వచ్చినప్పుడు దాన్ని అప్డేట్ చేసుకుంటూ రెగ్యులర్గా ఉన్న కాలేజీ యాక్టివిటీస్కి ప్లస్ సాఫ్ట్వేర్ లాంగ్వేజెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. వాడు ఆ యొక్క దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ ప్లస్ ఈ యొక్క అనలిటికల్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఈ స్కిల్స్ అన్నిటిని వాళ్ళు డెవలప్ చేసుకుంటూ వెళ్ళి ఏదైతే సాఫ్ట్వేర్స్ ఉన్నాయో అవి బాగా దాని మీద నైపుణ్యం పెంపొందించుకుంటే వాళ్ళకి అవకాశాలు ఉంటాయి.
కొందరు ఇప్పుడు మామూలుగా బీటెక్ చేసి బయట ఈ కంపెనీలో ఎంఎస్ ఆఫీస్ అవి ఎంఎస్ ఆఫీస్ ఎవరైనా చేయగలరు. నేనేమంటే నైపుణ్యం డెవలప్ చేసుకోవాలి. నువ్వు 4 ఏళ్ళ టైం ఉంది, 2వ సంవత్సరంలో చదివిన లాంగ్వేజ్ ఉంది, దాని మీద పట్టు సాధించుకోవాలి. ఇప్పుడు బయట ప్రజెంట్ లాంగ్వేజెస్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయంటే C++, జావా, .NET ఇలా ఉన్నాయి. అన్నీ నేర్చుకోవద్దు. నువ్వు నేర్చుకున్న లాంగ్వేజ్ మీద అన్నిటి మీద పట్టు ఉండాలి. కానీ నువ్వు నేర్చుకున్న దాని మీద బాగా పట్టు ఉన్న దాని మీద నేర్చుకోగలిగితే బయట నీకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. బయట జాబ్స్ ఎలా ఉంటాయంటే కంప్యూటర్ ఆపరేటర్ కాడ నుంచి డెవలపర్, సిస్టమ్ అనలిస్ట్, తర్వాత టెస్టింగ్ ఇలా చాలా మటుకు ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో కంప్యూటర్ సైన్స్ సంబంధంగా బిగ్ డేటా అనాలిటిక్స్ వచ్చింది. అనాలిసిస్ బాగా నేర్చుకోవాలి. ఆర్ ప్రోగ్రామింగ్, తర్వాత మళ్ళీ హడూప్ ప్రోగ్రామింగ్ వచ్చింది. వీటి మీద కానీ బాగా నేర్చుకొని పట్టు సాధించగలిగితే ఆ విద్యార్థికి 4 ఏళ్ళ టర్మ్లో బయటికి రాగానే ఆ యొక్క స్కిల్స్ చూసి ప్లేస్మెంట్స్ ఈజీగా ఇస్తారు. ప్యాకేజీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఏం చదవకుండా జస్ట్ టెక్స్ట్ బుక్ నాలెడ్జ్తో బయటికి వెళ్తే మాత్రము ఇప్పుడు ఎలా ఉందంటే మార్కెట్లో సప్లై పెరుగుతూ ఉంది, ఆటోమేటిక్గా డిమాండ్ తగ్గుతుంది. కాబట్టి వీళ్ళు చదివినప్పుడే ఆ 4 ఏళ్లలోనే ఆ యొక్క లాంగ్వేజెస్ మీద పట్టు సాధించగలిగితే వాళ్ళకి మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ఒక్క కాలర్ మనకు లైన్లో ఉన్నారు, జనగాం నుంచి కరుణాకర్ గారు. గుడ్ ఈవినింగ్ అండి కరుణాకర్ గారు. చెప్పండి కరుణాకర్ గారు, మీ డౌట్ ఏంటి? హలో సార్, నాకు ఎంసెట్లో 11th ర్యాంక్ వచ్చింది. నాకు టాప్ 10 సిఎస్సి వస్తుంది. ఒకవేళ సిఎస్సి తీసుకుంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందా అని తెలుసుకుందామని చేసిన. ఓకే, సో 11,000 ర్యాంక్ వచ్చింది. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అంటున్నారు. దొరికితే ఏ స్థాయి కాలేజీలో దొరికే అవకాశం ఉంది? గవర్నమెంట్ కాలేజీలలో దొరికే అవకాశం ఉందా, లేదంటే ప్రైవేట్ కాలేజెస్ అంటే ఏ స్థాయి టాప్ 10 వస్తుందా, టాప్ 20లో వస్తుందా? టాప్ 10లో అంటే ఎట్లాంటి ఎక్సర్సైజ్ చేయాలి మంచి కాలేజీలో రావాలంటే? రేపు ఇప్పుడు 11,000 ర్యాంక్కి గవర్నమెంట్ కాలేజ్లో కానీ టాప్ 10 కాలేజ్లో రావడం కష్టమే. సో టాప్ 20 or 25 కాలేజెస్లో వెళ్ళచ్చు. నేను ఇంతకుముందు కూడా మనం మాట్లాడాం, ఐటీ సిఎస్సి 2 సేమ్. సో ఇతను గిట ఐటీ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేసుకుంటే ఒక మంచి టాప్ 10 కాలేజ్లో వచ్చే అవకాశం ఉండొచ్చు. ఓకే, అది. అండ్ ఇండస్ట్రీ పరంగా అయితే ఐటీ సిఎస్సి ఏం డిఫరెన్స్ ఉండదు. ఏదైతే క్యాంపస్ ఇంటర్వ్యూస్కి కొన్ని కంపెనీస్ వస్తాయో నేను సిఎస్సిఏ తీసుకుంటాను ఐటీ తీసుకోను అనే కంపెనీస్ ఏమి ఉండవు. సో ఇండస్ట్రీ పరంగా ఏముండదు. సో ఈయన మంచి కాలేజీలు రావాలనుకుంటే ఇప్పుడు సిఎస్సిలో కొంచెం 25 or 30 టాప్ 30th కాలేజ్ వస్తుంది. అదే ఐటీ తీసుకుంటే ఓ 15 టాప్ 15 కాలేజీలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మంచి ర్యాంక్ వచ్చింది కాబట్టి బాగా కష్టపడి చదివితే మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. మరో కాలర్ హైదరాబాద్ నుంచి చంద్రశేఖర్ గారు లైన్లో ఉన్నారు. చంద్రశేఖర్ గారు, చెప్పండి సార్. మీ డౌట్ ఏంటి సార్? మా అబ్బాయి ఇప్పుడు సిఎస్సి అయిపోయింది సార్. సిఎస్సి అయిపోయిందండి. ఓకే, ఏ కాలేజీలో చదివారు? ఏస్ కాలేజ్ ఏసీ కచ్చే సార్. ఓకే, మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏ కోర్సు నేర్చుకుంటే బాగుంటుంది సార్? ఇప్పుడు మా అబ్బాయికి రిజల్ట్ వచ్చింది, జాబ్ కోసం వెతుకుతున్నాము. కోర్సు ఏది నేర్చుకుంటే బాగుంటుంది అని. సిఎస్సి అయిపోయింది, ఇప్పుడు అడిషనల్ కోర్సెస్ ఏం నేర్చుకుంటే అబ్బాయికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అన్నది మీ డౌట్? అవును సార్. ఓకే అండి. సార్ రామ్ నరేష్ గారు, ఫైనల్ ఇయర్ అయిపోయింది కాబట్టి ఇప్పటికే అబ్బాయికి ఆ కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉంటుంది. ప్రజెంట్ మార్కెట్లో బిగ్ డేటా అనలిటిక్స్ బాగా ఉంది. ఆ అబ్బాయి కానీ ఆర్ ప్రోగ్రామింగ్ నేర్చుకోగలిగితే అతనికి మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఒకవేళ అతను సెక్యూరిటీ సైడ్ పోవాలనుకుంటే నెట్వర్క్ సెక్యూరిటీ సైడ్ బయట హ్యాకింగ్ ఇవన్నీ నేర్పించే మామూలుగా కంపెనీస్ ఉన్నాయి. దాంట్లో వెళ్ళి ట్రైనింగ్ తీసుకోగలిగితే సెక్యూరిటీ మీద కూడా జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా అతను గాన సినిమా మూవీ ఇండస్ట్రీ ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళాలంటే యానిమేషన్ కంప్యూటర్ గ్రాఫిక్స్లో గాన మాయా సాఫ్ట్వేర్ అలా ఉన్నాయి, అవి నేర్చుకోగలిగితే కూడా ఆ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఓకే, మీ డౌట్ క్లియర్ చేసినామని అనుకుంటాం. అంటే వేణుగోపాల్ గారు, ఇప్పుడు ఉన్న సిఎస్సి కానీ ఐటీ కానీ అంటే కరికులం ఎట్లా ఉంటుంది? అంటే మిగతా ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ అనేది చాలా సంవత్సరాల నుంచి ఈ ట్రెడిషనల్ అంటే కన్వెన్షనల్ కోర్సెస్ కాబట్టి వాటికి ఒక ఉంటుంది. మీరు ఇందాక అన్నట్టు ఎవ్రీ చేంజెస్ అయినట్టుగా కూడా చేంజెస్ కావాలి ఉంటుంది. సో ఓవరాల్ కరికులం సిఎస్సిలో మిగతా బ్రాంచ్లతో పోలిస్తే దీంట్లో సిఎస్సి కానీ ఐటీలో కానీ ఏం చేంజ్ ఉంటుంది? ఇప్పుడు సిఎస్సిలో బేసిక్గా సిఎస్సి కంప్యూటర్ సైన్స్ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అవి అలానే ఉన్నాయి, అవి ఎప్పుడు చేంజ్ కావు. దాని తర్వాత అడిషనల్గా ఎలెక్టివ్స్ కానీ కొత్త టెక్నాలజీ, ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ కొత్త టెక్నాలజీ ఉంది, అది మేము ఆల్రెడీ 4th ఇయర్లో క్లౌడ్ కంప్యూటింగ్ ఎలెక్టివ్గా ఉంది.
సో ఇలాంటి క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, డేటా అనలిటిక్స్ కానీ, నెట్వర్క్ సెక్యూరిటీ కానీ ఇలాంటి కొత్త అంశాలు ఉంటాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనం అందరూ చూస్తాం, ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఒకటే. యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో రకరకాలు ఉన్నాయి. కొన్ని కోర్ కంపెనీస్ ఉన్నాయి, కొన్ని సర్వీస్ కంపెనీస్ ఉన్నాయి, కొన్ని ప్రొడక్ట్ డెవలప్మెంట్ కంపెనీస్ ఉన్నాయి. సో సర్వీస్ కంపెనీస్ అంటే మనం టీసీఎస్ లాంటివి చూస్తూ ఉంటాం. వాళ్ళు సర్వీస్ ఇస్తారు. ప్రోడక్ట్ డెవలప్మెంట్ అంటే వాళ్ళ ఓన్ ప్రోడక్ట్ వాళ్ళు డెవలప్ చేస్తారు. సో కోర్ సర్వీస్ కంపెనీలో ఉద్యోగాలు కొంచెం ఈజీగా వస్తాయి, బట్ ప్రోడక్ట్ డెవలప్మెంట్లో రావడం కొద్దిగా కష్టం. అలాంటి వాళ్ళకి చాలా బాగా టెక్నాలజీస్ మీద అవగాహన ఉండాలి. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు ప్రోడక్ట్ డెవలప్మెంట్ కంపెనీ ఏదైనా తీసుకుందాం అనుకోండి, ఇప్పుడు వాళ్ళు క్లౌడ్ మీద పనిచేస్తున్నారు అనుకోండి. సో ఈ క్లౌడ్ కంప్యూటింగ్ మీద కొంచెం ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, వాళ్ళు దేని మీద ప్రాజెక్ట్ చేసి ఉంటారు అనుకోండి, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ఇప్పుడు బిగ్ డేటా ఉంది, హడూప్ ఉంది. హడూప్లో కూడా ఇప్పుడు మన కరికులంలో యాడ్ అవుతూ ఉందన్నమాట. యాక్చువల్లీ ఇప్పుడు చేయలేదు, హడూప్ యాడ్ చేస్తూ ఉన్నాం, బిగ్ డేటా యాడ్ చేశారు. సో ఏవైతే యాడ్ చేసినారో కొత్త టెక్నాలజీస్లో ఒక అడ్వాంటేజ్ ఏముందంటే ఎక్స్పీరియన్స్ అంటే నెంబర్ ఆఫ్ ఉన్న స్టూడెంట్స్ తక్కువ ఉంటారు దాని మీద అవగాహన వాళ్ళు. ఇప్పుడు మన కాలేజ్కి వెళ్తాము, జాయిన్ అవుతాము, ఈ కంపెనీస్ మనకు పాసిబుల్ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఈ కంపెనీస్ సో మన కంపెనీలో చూడాలంటే వీళ్ళు ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, ఆ టెక్నాలజీని గట్రా మనం నేర్చుకుని వెళ్ళామనుకోండి. సో మన రెజ్యూమ్లో ఏముండాలంటే చూడగానే ఫస్ట్ మన రెజ్యూమ్ ఉంటుంది వాళ్ళ ఉద్యోగాలు. సో రెజ్యూమ్ చూడగానే ఈ టెక్నాలజీ వీళ్ళు ఆల్రెడీ నేర్చుకున్నాడు, ఒక ప్రాజెక్ట్ చేసుకున్నాడు అనుకోండి, సో ఎడ్జ్ అనేది వచ్చేస్తుంది. సో కొత్త టెక్నాలజీస్ నేర్చుకొని రెడీగా ఉండి ఇండస్ట్రీకి రెడీగా ఉన్నారనుకోండి, ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆ కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవడానికి మన సిలబస్లోనే ఉంటుంది. మన ఎవ్రీ 3 yearsకి ఒకసారి సిలబస్ మారుస్తూ ఉంటాం. నాస్కామ్ కూడా కొంచెం డైరెక్షన్ ఇస్తుంది అనమాట. దీని ప్రకారం మనకి ఈ రంగాలలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఈ రంగాన్ని మీరు సిలబస్లో చేర్చండి అనేసి. ఓకే అండి, నాస్కామ్ గురించి మీరు ప్రస్తావించారు. నాస్కామ్కి ఈ కంప్యూటర్ కోర్సు మిగతా వానికి లేని అడ్వాంటేజ్ నాస్కామ్ దీనికి ఉంది. దాని గురించి మాట్లాడే ముందు మహారాష్ట్ర నుంచి రమేష్ లైన్లో ఉన్నారు. రమేష్ గారు. సార్ నమస్తే సార్. చెప్పండి రమేష్ గారు, ఏం తెలుసుకోవాలన్నారు? సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నేను మీ ప్రోగ్రామ్ చూస్తున్నాను సార్, చాలా బాగుంది. ఓకే ఫైన్. యాక్చువల్లీ మా అబ్బాయి సిఎస్సి ఫస్ట్ ఇయర్ అయిపోయింది త్రిగల కృష్ణారెడ్డి కాలేజ్లో. ఓకే. అయితే ఫస్ట్ ఇయర్ మొన్ననే ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇప్పుడు వెకేషన్ కోసం మహారాష్ట్రకి వచ్చామండి మేము. ఓకే. ఆ తర్వాత బాబును ఏ కోర్సు జాయిన్ చేశారు మరి? సెకండ్ ఇయర్ నుంచి వీళ్ళకి అన్ని యాక్చువల్ ఆప్షనల్ లాంగ్వేజ్ అన్ని కోర్సెస్ స్టార్ట్ అవుతున్నాయి కదా. ఓకే. ఫస్ట్ ఇయర్ అంటే కామన్ పేపర్సే ఉంటాయి. ఓకే రైట్ అండి. రామ్ నరేష్ గారు. రమేష్ గారు, మీ అబ్బాయి ఫస్ట్ ఇయర్ అయిపోయారు కాబట్టి ఈ పాటికే సి లాంగ్వేజ్ నేర్చుకుంటాడు. నెక్స్ట్ వాళ్ళకు సెమిస్టర్లో DBMS వస్తుంది, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని. ఆ అబ్బాయి SQL, ఒరాకిల్ నేర్చుకుంటే సరిపోతుంది. ఇంకా తర్వాత మామూలుగా ఆపరేటింగ్ సిస్టమ్ వస్తుంది, ఆ ఆపరేటింగ్ సిస్టమ్కి ఇన్స్టాలేషన్స్ అవి నేర్చుకుంటే కూడా ఉంటుంది. ఒకవేళ అబ్బాయికి కానీ హార్డ్వేర్ మీద ఇంట్రెస్ట్ ఉంటే, అంటే కంప్యూటర్ నెట్వర్క్స్ అనే సబ్జెక్ట్ వస్తుంది, అబ్బాయికి హార్డ్వేర్ మీద చదువుకుంటూ ప్యారలల్గా హార్డ్వేర్ మీద గ్రిప్ తెచ్చుకోవాలనుకుంటే సిస్కో సర్టిఫికేషన్ కోర్సెస్ అని ఉన్నాయి. ఆ సిస్కో సర్టిఫికేషన్ కోర్సెస్ నేర్చుకుంటే నెట్వర్కింగ్ మీద పట్టు వస్తుంది అబ్బాయికి. అంటే రియల్గా ఏం జరుగుతుంది, కంప్యూటర్ల మధ్య కనెక్టివిటీ ఎలా ఉంది, LAN ఇంటర్నెట్ కనెక్షన్ ఎలా చేయాలి, ఇవన్నీ బాగా నేర్చుకోగలడు. సో దట్ ఆ అబ్బాయికి టైం ఉంటుంది కాబట్టి ఆ అబ్బాయిని మీరు ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో సిస్కో నెట్వర్కింగ్, లేదంటే అబ్బాయి నాకు డేటాబేస్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే SQL, లేదంటే ప్రోగ్రామింగే ఇంట్రెస్ట్ ఉందంటే ఈ మామూలుగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి, జావా, అట్లా అవి నేర్పించవచ్చు మీరు. ఓకే అండి. కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ITలో అవకాశాలు ఎలా ఉన్నాయి, వాటికి రేపొద్దున చదువుకోవాలంటే ఏం చేయాలి, సెలెక్ట్ చేసుకునే ముందు ఏ అంశాలు పరిగణలోకి తీసుకోవాలి ఈ కోర్సులని అన్న దాని మీద మాట్లాడుతున్నాం. సో వేణుగోపాల్ గారు, ఇందాక మాట్లాడినప్పుడు ఉంది అంటే ఒకవేళ ప్రభుత్వ పరంగా ఎక్కువగా సివిల్, మెకానికల్ లేదంటే CSEకి కొంచెం తక్కువ అనుకున్నాం, EEEకి ఈ మధ్యకాలంలో ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు వస్తున్నాయి. సో CSE, IT తీసుకున్న వాళ్ళకి రేపున్న ప్రభుత్వ రంగంలో ఎట్లాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి? అంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కూడా జాబ్స్ ఉన్నాయండి IT ఇండస్ట్రీ. అంటే ఇంతకుముందు లేవు అనేవాళ్ళు, లేవు అనేది కాదు, ఉన్నాయి. ఇప్పుడు మనం బ్యాంకింగ్ ఇండస్ట్రీకి వెళ్ళాలనుకోండి, ప్రతి బ్యాంక్లో ఒక CSE ఇంజనీర్ ఉంటున్నారు అనమాట. ఇప్పుడు వాళ్ళకి అందరూ నెట్వర్క్స్ ఆపరేట్ చేయడానికి కానీ, సెక్యూరిటీ విధంగా కానీ. సో బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఉంది. ప్లస్ మనకు ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ హైదరాబాద్లో ఉంది, IDRBT అనేసి. సో వీళ్ళందరూ ఇక్కడ అంటే ట్రైనింగ్ ఇస్తారు కానీ ప్లస్ అక్కడ జాబ్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి బ్యాంకింగ్లో. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు గేట్ క్వాలిఫై అయిన వాళ్ళకి తీసుకున్నాం అనుకోండి, సో
ఇంతకుముందు గేట్ ఓన్లీ ఎంటెక్ వాళ్ళకే తీసుకునేవాళ్ళు. ఇప్పుడు 3 years బ్యాక్ నుంచి MHRD ఏం చేసిందంటే ఆల్ PSUs ప్లస్ నవరత్న మహారత్న కంపెనీస్కి ఎవరైతే ఏదైతే జాబ్స్ పడితే వాళ్ళ రిటర్న్ టెస్ట్ అంతరికి గేటే పెట్టేసింది. సో గేట్ క్వాలిఫై అయిన వాళ్ళు డైరెక్ట్గా జాబ్కి ఎలిజిబుల్. సో ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్వ్యూకి బిల్డ్ చేసి ఫిల్టర్ చేసి ఇచ్చారు. సో రిటర్న్ టెస్ట్ రాయే అవసరం లేదు. సో అలా తీసుకున్నాం అనుకోండి, చాలామందికి ఇప్పుడు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఉంది, అక్కడ కూడా మన CSE వాళ్ళు తీసుకుంటారు. ఇస్రోలో ఉన్నారు, ఇస్రోలో కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్స్కి ఉన్నది అవకాశం. కానీ కంపేర్ టు కోర్ మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఉంది. బట్ లేవు అని కాదు, ఉంది. చాలామంది అపోహ పడతారు కంప్యూటర్ సైన్స్ చదివితే ఓన్లీ మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వెళ్ళాలి, గవర్నమెంట్ జాబ్స్ ఉండవు అని. నేను లేవు అనట్లేదు, ఉన్నవి, కానీ వాటితో కంపేర్ చేస్తే తక్కువ ఉంది. ఓకే అండి, ఒక కాలర్ లైన్లో ఉన్నారు మహేశ్వరం నుంచి ప్రశాంత్ గారు. గుడ్ ఈవినింగ్ అండి ప్రశాంత్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్ మా పాపకి ఎంసెట్లో 20,000 ర్యాంక్ వచ్చింది సార్. తనకి ఐటీ చేయాలని కోరిక ఉంది. అది తీసుకోవడం వల్ల తనకి ఏదైనా లాభం అవుతుందా లేదా అనేది కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వగలుగుతారని కోరుతున్నాను సార్. ఓకే, రామ్ నరసింహ్ గారు. ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నేటి యుగంలోనే మొత్తం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది. నువ్వు ఇంటి లోపల చూసుకున్నా కంప్యూటర్లే, ఆఫీస్లో చూసుకున్నా కంప్యూటర్లే, ఎక్కడ చూసినా కంప్యూటర్లే ఉన్నాయి. కాబట్టి ఐటీ తీసుకుని నాకు ఐటీ సీట్ వచ్చింది కాబట్టి నేను బయట నాకు జాబ్ వస్తుంది అనేది కాదు. ఐటీ సబ్జెక్ట్ తీసుకున్న తర్వాత మనం దాని మీద ఉన్న ప్రజెంట్ ఏమేమి లాంగ్వేజెస్ ఉన్నాయో అవి బాగా చదివితే మీకు కంపల్సరీ ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ఐటీకి ప్రజెంట్ లేటెస్ట్ ట్రెండ్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఐటీకి ఎక్కడ ఉన్న జాబ్స్ ఉన్నాయి. ఏ రంగం తీసుకున్నా కూడా జాబ్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ రంగం తీసుకున్నా జాబ్స్ ఉన్నాయి, ఇండస్ట్రీ తీసుకున్నా జాబ్స్ ఉన్నాయి. ఎక్కడైనా సరే మీరు గవర్నమెంట్ ఆఫీసెస్ తీసుకోండి, ఇప్పుడు BHEL, BEL, CRL, ఇస్రో, DRDO, ఎక్కడైనా సరే జాబ్స్ ఈజీగా ఉన్నాయి. కాకపోతే గవర్నమెంట్ జాబ్స్ రావాలి అంటే మన గేట్ దాని ర్యాంక్ని ప్రాథమికంగా చేశారు. కాబట్టి గేట్ కంపల్సరీగా రాస్తే మీకు ఆ గేట్ ర్యాంక్ ఆధారంగా గవర్నమెంట్ జాబ్స్లో ఛాన్స్ ఉంటుంది. ఒక క్వశ్చన్ ఆయన కూడా అడిగారు, 20,000 ర్యాంక్ ఉంది, ఐటీ వచ్చే అవకాశం ఉందా అని. 20,000 ర్యాంకుతో నేను గవర్నమెంట్ కాలేజెస్ టాప్ 10 కాలేజెస్లో రాదు. సిటీ మామూలుగా ఏవైతే కాలేజెస్ నేను టాప్ 50లో రావచ్చు. ఓకే అండి. తర్వాత ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతూ గేట్ అయితే ఈ పబ్లిక్ సెక్టార్ రంగంలో వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇంజనీరింగ్ చదువుకుంటున్నప్పుడు ప్రత్యేకంగా CSEలో కావచ్చు, ఐటీలో కావచ్చు, ఏ విధంగా చదువుతో పాటు గేట్కి ప్రిపేర్ అయ్యి కావాలి అన్న దాని మీద ఉంది. ఒక వేణుగోపాల్ గారు. ఇప్పుడు గేట్ అనేది ఒక ఎంట్రన్స్కి ఒక సబ్జెక్ట్ ఉండదండి. మన ఇంజనీరింగ్ చదివిన అన్ని సబ్జెక్ట్స్ అబౌట్ మనకు 14-15 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో మనం ఫస్ట్ ఇయర్లో చదువుతాం C లాంగ్వేజ్. ఆ C లాంగ్వేజ్ కూడా ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ గేట్లో ఉంటుందన్నమాట. గేట్ ఒక 100 మార్క్స్ ఉంటాయి, అందులో 65 క్వశ్చన్స్ ఉంటాయి. 65 క్వశ్చన్స్కి ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఉందన్నమాట. సో ఆ సిలబస్లో మనకు ఆల్మోస్ట్ మన బీటెక్లో చదివినప్పుడు సేమ్ సబ్జెక్ట్స్ అక్కడ కూడా ఉంటాయి. కానీ దాంట్లో ఇప్పుడు మనం ఫస్ట్ ఇయర్ ఏదైతే సబ్జెక్ట్ చదువుతున్నాం అనుకోండి, ఇప్పుడు గేట్ ప్రీవియస్ పేపర్స్ చూడాలన్నమాట. ఈ సబ్జెక్ట్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, సో ఆ లెవెల్లో ప్రిపేర్ అయినాం అనుకోండి, అప్పుడు అదే టాపిక్, ఈ టాపిక్ ఇప్పుడు చదువుకున్నాము, ఇది మన బీటెక్ గురించి ఎగ్జామ్ గురించి చదువుతాము, అవగాహన గురించి చదువుతాం. అదే టాపిక్ అప్పుడే సేమ్ ప్రీవియస్ గేట్ పేపర్స్ మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి, తీసుకొని ఈ టాపిక్ మీద ఎలా క్వశ్చన్స్ అడిగారు అంటే అవి కొంచెం కాంప్లెక్స్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు అప్పుడే ప్రిపేర్ అయి ఉన్నారనుకోండి, దానివల్ల మనకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో నేనేమంటానంటే చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే ఇది గేట్ ఫిబ్రవరిలో అవుతుంది, 4-1లో ఉన్నప్పుడు అవుతుంది, 4th year ఫస్ట్ సెమిస్టర్లో, అలా అయిపోయాక 2nd సెమిస్టర్లో. అలా కాకుండా అంటే 3rd year నుంచే ప్రిపేర్ అవ్వాలి అనుకోకుండా డైరెక్ట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఆ సబ్జెక్ట్ మనకు సిలబస్ చూస్తే తెలిసిపోతుంది. ఫస్ట్ ఇయర్లో ఒక సబ్జెక్ట్ ఉంటుంది, 2nd yearలో ఒక 2-3 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఈ సెమిస్టర్లో మనకు 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 6 సబ్జెక్ట్స్లో ఈ 2 సబ్జెక్ట్స్ గేట్ కూడా ఇంపార్టెంట్, అంటే గేట్లో వస్తాయి. కాబట్టి ఆ 2 సబ్జెక్ట్స్ కొంచెం ఎక్కువగా డెప్త్గా చదివినాం అనుకోండి, సో గేట్ క్రాక్ చేయడం చాలా ఈజీ. ఓకే అండి, రామ్ నరేష్ గారు, ఇప్పుడు వరకు ఉన్న దాంట్లో CSE కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో సివిల్ అంటే కన్వెన్షనల్ వీటితో పోలిస్తే ఎక్కువగా అమ్మాయిలు దీన్ని ప్రిఫర్ చేస్తారు, అంటే అబ్బాయిల కంటే ఎక్కువగా అమ్మాయిలు చేస్తారు. అంటే తల్లిదండ్రుల్లో ఒక అపోహ ఉంది ఏంటంటే ఇవి బెటరు అవి కాదని, లేదా అదేవిధంగా అబ్బాయిలకైతే మెకానికల్, అదైతే బాగా మెకానికల్ అమ్మాయిలు చేయలేరు. సో ఎందుకు అమ్మాయిలకి అంటే కేవలం ఇదే కారణమా, లేకుంటే రేపు పొద్దున దీని ద్వారా వచ్చే ఉద్యోగాలు అమ్మాయిలు చేసుకునేందుకు వీలుగా ఉంటాయని సెలెక్ట్ చేసుకుంటారు? జనరల్గా అమ్మాయిలు సెన్సిటివ్ ఉంటారు.
తల్లిదండ్రుల ధోరణి ఎలా ఉంటుందంటే ఇప్పుడు మెకానికల్ సివిల్ ఇప్పిస్తే ఇండస్ట్రీకి వెళ్ళాలి, కొంచెం హార్డ్ పరంగా మెషిన్స్ మధ్యలో పనిచేయాలి. ఇవి తల్లిదండ్రుల మనస్తత్వం ఎలా ఉంటుందంటే కంప్యూటర్ సైన్స్ ఇప్పించినాం అనుకోండి, అమ్మాయికి జాబ్ ఎలా ఉంటుందంటే సిస్టమ్ మీద కూర్చోవడము, సింపుల్. అంటే దే వాంట్ టు గో ఫర్ నాట్ ఫర్ హార్డ్, దే వాంట్ టు గో ఫర్ సాఫ్ట్. అండ్ ఎస్పెషలీ ద శాలరీస్ ఫర్ ది సాఫ్ట్వేర్ ఆర్ మోర్. ఇప్పుడు మామూలుగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకుంటే శాలరీస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. తల్లిదండ్రులు ఏమంటే తన అమ్మాయిని ఎక్కువగా కష్టపెట్టకుండా బీటెక్ అయిపోతేనే ఒక జాబ్ రావాలనే ధోరణితో, అదేవిధంగా దాదాపు నేను ఒక 10 సంవత్సరాలు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. వై ఇట్ ఈస్ మెనీ పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ ఫర్ లేడీస్ ఎస్పెషల్లీ సిఎస్సి మీన్స్ తల్లిదండ్రుల ధోరణి ఎలా ఉందంటే అమ్మాయిని ఎక్కువగా కష్టపెట్టకూడదు. ఇప్పుడు సివిల్ క్యాంప్స్కి వెళ్ళాలి, అదే మెకానికల్ ఇండస్ట్రీస్కి వెళ్ళి ఆ యొక్క మెషిన్స్ మధ్యలో పనిచేయాలి. అమ్మాయిలు అంతగా ట్యూన్ కాలేరనేసి తల్లిదండ్రులు మొదటి నుంచి లాస్ట్ 10 అనాలిసిస్ తీసుకుంటే కూడా దే ఆర్ గోయింగ్ ఫర్ సిఎస్సి. ఒక కాలర్ లైన్లో ఉన్నారు, కార్తిక్ హైదరాబాద్ నుంచి. కార్తిక్ గారు గుడ్ ఈవినింగ్. హలో రామనరేష్ సార్ అండ్ వేణుగోపాల్ సార్, మీ స్టూడెంటే అండి నేను జగిత్యాల నుంచి. ఓకే. యాక్చువల్ గా ఇప్పుడు మా తమ్ముంది అంటే మా కజిన్ ది ఎంసెట్ అయిపోయిందండి మొన్ననే. సో 12,000 ర్యాంక్ వచ్చింది. సో ఓసీ కేటగిరీ. సో ఇప్పుడు అంటే ఏ గ్రూప్ అయినా చేద్దాం అనుకుంటున్నాను, కాకపోతే మంచి కాలేజ్లో చేద్దాం అనుకుంటున్నాను సార్. అంటే ఏ కాలేజ్లో చేస్తే కొంచెం బాగుంటుంది సార్ అది? ఓకే, అంటే ఏ గ్రూప్ అన్నా మీకు ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదా? ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, మంచి కాలేజ్లో రావాలి అనుకుంటున్నాను. ఓకే. మీ కార్తిక్ గారు, మీ బ్రదర్కి 12,000 ర్యాంక్ వచ్చిందని చెప్పారు మీరు. జేఎన్టీయు జగిత్యాలలో మీ బ్రదర్ గారికి మెకానికల్ ఐటీ సీటు తప్పకుండా వస్తుంది. అదే సుల్తాన్పూర్లో సిఎస్సి మెకానికల్ సివిల్ కూడా వస్తుంది. ఇంకా హైదరాబాద్లో కొన్ని టాప్ 15 కాలేజెస్లో కూడా సీట్ వచ్చే ఛాన్స్ ఉంది, కానీ మెకానికల్ సివిల్ బ్రాంచ్లో వస్తుంది మీ తమ్మునికి వచ్చిన ర్యాంక్ బట్టి. మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తమ్ముని జాయిన్ చేసే ముందు మీ తమ్ముని యొక్క అభిప్రాయం కనుక్కోండి. అతని ఇంట్రెస్ట్ ఏముంది, ఏ బ్రాంచ్ చేయాలనుకుంటున్నారు, అతను కంప్యూటర్స్ చేయాలనుకుంటున్నాడా, సివిల్ చేయాలనుకుంటున్నాడా, ఆ యొక్క అబ్బాయి యొక్క ఇంట్రెస్ట్ తీసుకొని ఆ కాలేజెస్లోకి వెళ్ళి ఆప్షన్ పెట్టండి. మీరు తమ్మునికి వచ్చిన ర్యాంక్ ఆధారంగా గవర్నమెంట్ కాలేజెస్లో మెకానికల్ సివిల్, జగిత్యాల ఐటీ, మంతనిలో సిఎస్సి, తర్వాత ప్రైవేట్ కాలేజెస్లో టాప్ 20 కాలేజెస్లో మెకానికల్ సివిల్ వస్తుంది. మీరు ఇంకొంచెం వెనక్కి రాగలితే టాప్ 40-50లో కూడా మీ తమ్మునికి ర్యాంక్ వస్తుందండి, సీట్ వస్తుందండి. ఓకే అండి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదివే విద్యార్థులకి హయ్యర్ ఎడ్యుకేషన్ ఒకవేళ ఫ్యూచర్లో ఎంఎస్ చేయాలనుకున్నా, లేకుంటే ఇంకేం కోర్సులు చేయాలన్నా అవకాశాలు ఎలా ఉన్నాయి, వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వేణుగోపాల్ గారు, ఒకవేళ ఇప్పుడు ఎంఎస్ చేయాలి అనుకుంటే అమెరికాకో, లేదంటే ఆస్ట్రేలియాకో, లేదంటే అంటే బ్రిటన్కో ఇలా వెళ్ళేవాళ్ళు మామూలుగా జిఆర్ఈ రాసి టోఫెల్, అంటే ఇవి రాయడం కోసం వాళ్ళు ఎట్లా చదవాలి, తర్వాత ఎంఎస్ చేస్తే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కానీ ఐటీకి కానీ అవకాశాలు ఎలా ఉంటాయి? ఓకే, ఇప్పుడు మన ఇండియాలో ఇప్పుడు బీటెక్ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ తీసుకున్నాం అనుకోండి, ఇండియాలో ఎంటెక్ చేయాలంటే త్రూ గేట్ అండి. అదే ఫారిన్ అబ్రాడ్ వెళ్ళాలనుకోండి, యూఎస్లో కానీ ఎక్కడైనా జిఆర్ఈ రాస్తూ ఉంటారు, జిఆర్ఈ టోఫెల్. అది ఇప్పుడు గేట్ అయితే ప్యూర్ టెక్నికల్గా ఉంటుంది, మన ఇంజనీరింగ్లో చదివిన సబ్జెక్ట్సే ఎగ్జామ్లో ఉంటుంది. అదే జిఆర్ఈ ఆర్ టోఫెల్లో బేసికల్గా ఇంగ్లీష్ ఉంటుంది, ప్లస్ రీజనింగ్ మీద ఉంటుంది, అంటే నాన్ టెక్నికల్ సబ్జెక్ట్సే ఎక్కువ ఉంటాయి. సాధారణంగా చాలామంది వీటికి అంటే బయట అబ్రాడ్లో చదవాలి అనే కోరిక ఉన్న వాళ్ళందరూ జిఆర్ఈ రాసేసి యూఎస్లో కానీ, ఆస్ట్రేలియా కానీ, ఇంకా యూకేలో కానీ అక్కడ ఎంఎస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా మనం చూస్తుంటే ఏమైందంటే, ఇప్పుడు వీసా విధానాలు కానీ ఇవి కానీ చాలా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ వెళ్ళి ఎంఎస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంజనీరింగ్ ఏం చేస్తామని చూస్తున్నారు. ఇంతకుముందు ఏ బీటెక్ ఇప్పుడు ట్రిపుల్ కానీ ఈసీ చేసినా కూడా ఎంఎస్ అయితే 90%, 95% అందరూ ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ చేసేవాళ్ళు. సో అలా వెళ్ళిన వాళ్ళకి ఏమవుతుందంటే చాలా మటుకు ఉన్న మంచి యూనివర్సిటీస్లో ఏం చేస్తారంటే దే హ్యావ్ టు స్టడీ అంటే 2-3 సబ్జెక్ట్స్ అదనంగా చదవాలి, ఎందుకంటే ఆ సబ్జెక్ట్స్ ఇక్కడ మిస్ అయిపోతాయి కాబట్టి. అదే ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి, సో ఆ సబ్జెక్ట్స్ ఎగ్జామ్షన్ వచ్చేస్తుంది వాళ్ళకి, అదొకటి మెయిన్ ఇంపార్టెంట్. సో ఎవరైతే అబ్రాడ్ వెళ్ళి మనం ఎంఎస్ చేయాలనుకునే దృక్పథం ఉన్న వాళ్ళందరికీ బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేస్తే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, ఒక సికింద్రాబాద్ నుంచి మరో కాలర్ లైన్లో ఉన్నారు, లక్ష్మి గారు. లక్ష్మి గారు చెప్పండి.
మా అమ్మాయికి 8,789 ర్యాంక్ వచ్చింది సార్ ఎంసెట్ లో. ఇంటర్మీడియట్ 98% ఉంది. ఓకే. అయితే అమ్మాయికి ఈసీ ఇంట్రెస్ట్ ఉంది సార్. టాప్ 10 కాలేజెస్ లో వస్తుందా సీటు అని. రామ్ నరేష్ గారు, మీ అమ్మాయి ర్యాంక్ 8,789 అన్నారండి. టాప్ 10 కాలేజెస్లో ఈసీ అంటే కొంచెం కష్టమేనండి టాప్ 10 కాలేజెస్లో. కాకపోతే టాప్ 20లో అయితే వస్తుంది మీ అమ్మాయికి, ఎందుకంటే ఉమెన్ కేటగిరీ కింద వస్తుంది. ఈసీ మంచి బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు జేఎన్టీయూ అఫిలియేట్ అంటే ఇట్లా మీరు అనుకుంటే, మీరు ఇందాక చెప్పారు జగిత్యాలు, సుల్తాన్పూర్ ఇట్లాంటి వాటిలలో ఈసీ ఈ ర్యాంక్కి వచ్చే అవకాశం ఉంటుందా? జేఎన్టీయూలో వస్తుందండి. జేఎన్టీయూ హైదరాబాదు రాదు, కానీ జేఎన్టీయూ జగిత్యాల, మంతని, సుల్తాన్పూర్లో వస్తుంది. హైదరాబాద్ జగిత్యాల్లో కూడా ఉమెన్ కేటగిరీ కాబట్టి లాస్ట్ టైం 6,500 వరకు వచ్చింది. మరి ఏమన్నా ఆ ముందు అభ్యర్థులు లేకపోతే అమ్మాయికి ఛాన్స్ ఉంటుంది. జేఎన్టీయూ మంతని, జేఎన్టీయూ సుల్తాన్పూర్లో ఈసీ బ్రాంచ్ వస్తుంది. ఓకే అండి, ఛాన్సెస్ ఉన్నాయి. వేణుగోపాల్ గారు, మీరు హైయర్ ఎడ్యుకేషన్ దానికి సంబంధించి చెప్తున్నారు. ఒకవేళ వెళ్తే రేపొద్దున ఎంఎస్ మాస్టర్స్ అయిన తర్వాత ఒకవేళ ఏ సెక్టార్లో అక్కడ మాస్టర్స్ చదివిన దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో మిగతా అన్నిటితో పోలిస్తే మాస్టర్స్ చేసిన దాంట్లో ఈ ప్రత్యేకంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి ఎంప్లాయ్మెంట్ ఏ రేంజ్లో ఉంటుంది, అంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది రెమ్యునరేషన్ పరంగా కానీ? అంటే ఇప్పుడు మనకు బేసిక్గా ఇప్పుడు ఇక్కడ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ చేసేది ప్లస్ ఎంఎస్ కూడా చేశారనుకోండి, వాళ్ళకి సబ్జెక్ట్ పైన గ్రిప్ ఎక్కువ ఉంటుంది ఫస్ట్ పాయింట్, కంపేర్ టు ఏదే నాన్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు, ఎలక్ట్రికల్ కానీ ఈసీ కానీ వాళ్ళు చేసిన వాళ్ళకంటే వీళ్ళకి సబ్జెక్ట్ మీద గ్రిప్ ఎక్కువ ఉంటుంది. పాయింట్ 1. సెకండ్ ఏంటంటే ఇప్పుడు కంపెనీస్ వాళ్ళు కూడా ఈ మధ్య చాలా చూస్తున్నారంట. ఇప్పుడు బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసి ఎంఎస్ కూడా కంప్యూటర్స్ చేశారనుకోండి, ఈ కంప్యూటర్ సైన్స్ మీద ఈయనకు అవగాహన ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఇస్తున్నారు. ఇంతకుముందు అలా అంటే చూసేవాళ్ళు కాదనమాట ఒక 5-6 years బ్యాక్. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇలాంటి చాయిస్ అవైలబిలిటీ ఉంది. ఇంతకుముందు బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసి ఎంఎస్ ఆర్ ఎంటెక్ కంప్యూటర్ చేసిన వాళ్ళు తక్కువ మంది ఉండాలి, ఎందుకంటే వాళ్ళకి బీటెక్ అయిపోగానే జాబ్స్ వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. సో ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా తక్కువే ఉండాలి. బట్ సేమ్ బ్రాంచెస్ ఉన్నవాళ్ళు కాబట్టి అవగాహన ఎక్కువ ఉంటుంది. సో ఈ మధ్య ఇలాంటి వాళ్ళకి కంపెనీస్ వాళ్ళకి ఎక్కువ ప్లేస్మెంట్ వచ్చే అవకాశం. ఒక స్ట్రైట్ లాస్ట్ క్వశ్చన్ అండి రామ్ నరేష్ గారు, నాకు ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది, ఒక ఐఐటి అంటే జేఎన్టీయూ కానీ లేదంటే ఐఐటి మెయిన్స్ కూడా క్వాలిఫై అయిన వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకు కొత్తగా ఐఐటి కాలేజెస్లో సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఒకవేళ ఆప్ట్ చేసుకుంటే ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా ఇక్కడ మంచి టాప్ 5 కాలేజు, మంచి జేఎన్టీయూ లేదా ఉస్మానియాను లేదంటే టాప్ 5 కాలేజెస్ ప్రైవేట్ కాలేజీలో వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళు కొత్త ఐఐటికి వెళ్ళి అక్కడ జాయిన్ కావడం బెటరా, లేకుంటే ఇక్కడ ఉండడం ఈ కాలేజీ సెలెక్ట్ చేసుకోవడం బెటరా? ఏదైనా కొత్తగా కాలేజ్ పెట్టినారంటే దాని ఎస్టాబ్లిష్మెంట్కి టైం తీసుకుంటూ ఉంటుంది. నా ఒపీనియన్ ప్రకారము వాళ్ళకి ఐఐటి అంటే ఆ అబ్బాయికి నేను ఐఐటిలో చదవాలి అనే ఒపీనియన్ ఉంటే ఐఐటిలో జాయిన్ కాదు, లేదు నాకు ప్లేస్మెంట్ పరంగా నేను త్వరగా బయటికి వచ్చినప్పుడు జాబ్ రావాలని అనుకుంటే అతను టాప్ కాలేజెస్లో చేరడము మంచిదని. ఎందుకంటే ఏదైనా కాలేజ్ పెడితే అది ఇమీడియట్గా ఒక రోజుకి డెవలప్ కాదు, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి, ఫ్యాకల్టీ రావాలి. ఎందుకంటే ఏ కాలేజ్ తీసుకున్నా ఇన్ఫ్రాస్ట్రక్చరు, ల్యాబ్, లైబ్రరీ ఇవన్నీ చాలా ప్లే చేస్తాయి. ఈ కొత్త బీటెక్ కాలేజీలో అవన్నీ సమకూరాలంటే ఒక టైం తీసుకుంటుంది. ఒకవేళ ఆ అబ్బాయి ఫైనల్ ఇయర్లో బయటకు వచ్చే లోపల ఆ ఫెసిలిటీస్ అన్నీ వచ్చినాయంటే మంచిది. ఓసారి ఏమవుతుందంటే ఆ ఫెసిలిటీస్ అన్ని టైంకి రావు, అప్పుడు ఆ అబ్బాయి రిస్క్ తీసుకోకుండా మంచి కాలేజెస్లో చేరడమే మంచిదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ అండి రామ్ నరేష్ గారు, థ్యాంక్ యూ అండి వేణుగోపాల్ గారు, దానికి మీ వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చినందుకు స్టూడెంట్స్కి. ఇది 7 PM స్పెషల్ డిబేట్ ఆన్ ఇంజనీరింగ్ కోర్సెస్. కీప్ వాచింగ్ V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.